అమ్మ తప్పకుండా వచ్చిన వాళ్ళు ఒక గుడ్డు ఆరగించాలి. గుడ్డులో రకరకాల వంటకాలు ఉన్నాయి, లిటరేచర్ తీసుకోండి. క్యాన్సర్ తొలగిస్తుంది గుడ్డు రెగ్యులర్ గా పోతుంది. అందుకనే అంగన్వాడీ కేంద్రాల్లో 6 నెలల నుంచి గుడ్లు పెడుతున్నాం. కాబట్టి 6 నెలల నుంచి గుడ్లు తీసుకోవచ్చు. 6 మాసం వయసు నుంచి పిల్లలు ఉండాలంటే, మీ ఎముకలు పటిష్టంగా ఉండాలంటే గుడ్డులోని విటమిన్ డి, ఏ, డి, ప్రోటీన్. కానీ గుడ్డులోని ప్రోటీన్ 6 గ్రామ్స్ ప్రోటీన్స్, ఓన్లీ 4 విత్ వైట్ అండ్ ఎల్లో. ఆరోగ్యంగా ఇదిగో 70 సంవత్సరాల వయసు నిత్య నూతన యవనంగా ఉందంటే కారణం ఏమిటంటే గుడ్లు రోజు 4 గుడ్లు తింటాను కాబట్టి. 4 కాదండి, 2 తింటాను. 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. ఎస్, యూ కెన్ టేక్ 4 eggs డైలీ. మీ ఆరోగ్యంగా ఉండాలంటే రోజు 4 గుడ్లు తినొచ్చు, కానీ 2 గుడ్లు గుడ్డు రెగ్యులర్ గా ఇస్తే కనుక క్యాన్సర్ నివారణ. బాబాయ్ వాడు కనపడలేదు, మొత్తం ఐటమ్ కనపడలేదు. ఆధునిక జీవన శైలి వ్యాధులకు పరిష్కార మార్గం గుడ్డు. 1 ఒత్తిడి, 2 ఊబకాయం. ఏమండి బరువు పెరిగిపోతున్నారు, ఎందుకో తెలుసా? భారతదేశంలో ప్రోటీన్ తీసుకోలేక. ప్రోటీన్ దేంట్లో ఎక్కువ తెలుసా? గుడ్డులోని తెల్లసొరలు. రోజు మనిషి ఎన్ని గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి? 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. మరి ఎంత తీసుకుంటున్నారు? కేవలం 35 గ్రాములు మాత్రమే ప్రోటీన్ తీసుకుంటున్నారు మాంసకృతులు. గుడ్డులోని వైట్లో మాంసకృతులు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రోజు 4 గుడ్లు వారం పెట్టేసి నున్నగా నీ ముఖం కలకల నేనేలాడుతుంది బాబు. చాలా తక్కువ ఖర్చు, 4 రూపాయలతో పని అయిపోతుంది. గుడ్డు రెగ్యులర్ తీసుకుంటే విటమిన్ డి, సోడా బుడ్డి కళ్ళద్దాలు పెడుతున్నారు. కానీ అందులో గుడ్డులోని పచ్చసొల్లో విటమిన్ ఏ, జింక్, సెలీనియం, విటమిన్ ఈ, లూటిన్, జియోంతిన్ అనే పదార్థాలు ఉన్నాయి. అందుకనే రెగ్యులర్ గుడ్డు తిన్నావు అనుకో, నీ కళ్ళజోడు ఉండదు. నేను అడిగిన అమ్మా, నీ ఎందుకమ్మా కళ్ళజోడు పెడతావంటే, ఏందో అంకుల్ నాకు ఏంది డిఫిషియన్సీ ఉండదు. విటమిన్ డి ఉండేది ప్రపంచంలో సన్ రేస్. విటమిన్ డి ఉండేది సన్ రేస్. 2వది చేపలు, 3వది గుడ్లు, 4వది కొంచెం ఉంటుంది పాలల్లో. కానీ సన్ రేస్ ఎవరు ఉంటే లేరు, అందరు అపార్ట్మెంట్ లో బతుకుతున్నారు. అందుకని ఈ దేశం సర్వేలో 60% విటమిన్ డి డెఫిషియన్సీ తోటి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు 40 సంవత్సరాలకి వంగిపోతున్నారు. ఏదోండి ఈ వయసులో కూడా ఇట్లున్నా అంటే కారణం రోజు 4 గుడ్లు తింటాం కాబట్టి. విటమిన్ డి డెఫిషియన్సీ, అపార్ట్మెంట్ లైఫ్, నూతన జీవిత విధానం కారణం అంటే ఏసీ కార్లు, ఏసీ బస్సులు, ఏసీ ఆఫీసులు, ఏసీలు అన్ని. కాబట్టి సూర్యోదయం లేదు, సూర్యుని చూడటం లేదు జనం. అందుకనే విటమిన్ డి డెఫిషియన్సీ. చెప్పాడు గుండె జబ్బులు రావండి. అందుకనే అంటున్నాను, గుండెకే బలం గుడ్డు, వెన్నెకే బలమే. గుండెకే బలం గుడ్డు, వెన్నెకే బలమే. చదువు తల్లి, లిటరేచర్ చదువు తల్లి. ఇదిగో వెల్కమ్, ప్లీజ్ ఈ లిటరేచర్ చదవనమ్మా. బాబు రాయ్ బాబు, నీ డౌట్ ఉంటే అడుగు ప్లీజ్. నెక్స్ట్, గుడ్డు తింటే షుగర్ అని తెలుస్తలేదు, అందరు పెడుతున్నారు, నేను కూడా పెడుతున్నాను. కారణం ఏంటంటే, అరే గుడ్డు తినమ్మా, రోజు పొద్దున్నే క్యారెట్ ముక్కలు తినమ్మా, బొప్పాయి తినమ్మా. ఈ 3 తింటే కనుక నీకు రెగ్యులర్ గా తిన్నావు అనుకో, నీ కళ్ళజబ్బులు రానేరావు. అయ్యో క్యాన్సర్ అనే రోగం రానేరాదు. ఎందుకు తెలుసా? పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది. క్యాన్సర్ కణాలు నిరోధిస్తారు. అందుకని జపాన్ సైంటిస్ట్ జపాన్ దేశంలో 500 గుడ్లు తింటున్నారు సంవత్సరానికి. అందుకని జపాన్ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో క్యాన్సర్ రాదు. క్యాన్సర్ రాకపోతానికి కారణం ఏంటంటే దాంట్లో లూమిక్రోమిన్. అదృష్టం కొద్దీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో రోజు గుడ్లే.
రోజు గుడ్లు 6వ మాసం పిల్లల నుంచి గుడ్లే. కాబట్టి రెగ్యులర్ గా గుడ్లు తింటే క్యాన్సర్ అనే భయంకరమైన వ్యాధి నుంచి తగ్గించుకోవచ్చు. మీకు అనుమానం ఉంటే లిటరేచర్ తీసుకోమా ప్లీజ్. బరువు తగ్గాలన్నా, ఎందుకు బరువు తగ్గాలన్నా వినండి. అరే తినిసి బలిసిపోతున్నామని కాదు, మన అన్ని అన్న పొట్టలు, అన్నం ఆకలి 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 తీరుస్తుంది. కాబట్టి మాంసకృతులు హైయెస్ట్ గా ఉంటాయి. అందుకనే మార్నింగ్ టైం మీరు గుడ్లు ఉడకబెట్టి, మార్నింగ్ టైం కాదమ్మా, రోజుకొక డజను, రోజుకొక ట్రే గుడ్లు ఉడకబెట్టి మీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఎవరు వచ్చినా కూడా చక్కగా గుడ్లు కట్ చేసేసి ఉప్పు కారం మిరియా పొడి వేసేయండి. అంతేగాని కడుపుని నాశనం చేసే టీలు మర్యాద కాదు. కడుపు నాశనం చేస్తానికి టీ కాఫీలు ఆతిథ్యం ఇస్తారు. కాబట్టి రోజు గుడ్లు తినిపించి అలవాటు చేయండి. లిటరేచర్ తీసుకోవండి అమ్మ, లిటరేచర్ రేగుబండి తింటావా పాప? అబ్బో రేగుబండి తింటావా? రేగుబండి తింటే దగ్గు వస్తుంది కదా. అయ్యో మరి జామ పండు తింటామని అడిగిన, మేము తినిపించాము అన్నారు. అంటే దేవుని యొక్క సృష్టికి అన్ని వ్యతిరేకమైన మాటలతోటి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి బొప్పాయి ముక్కలు తినిపించాలి, క్యారెట్ ముక్కలు తినిపించాలి, ఈ జనవరిలో రేగుబండి విపరీతంగా తినిపించాలి. గుడ్డు మాత్రం 360 రోజులు రోజు 2 గుడ్డు తినొచ్చు, నిండా 100 ఏళ్ళు జీవించవచ్చు.